తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం పూజల మాసం. శ్రావణ మాసాన్ని నభోమాసం అంటారు. శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి ఇలాంటి పేరుతో చెప్తారనమాట. అయితే ఈ వర్షాకాలం కావటం వల్ల ప్రకృతి పరమ శోభాయమానంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం వానలు అడ్డం వచ్చినప్పటికీ షాపింగ్లకి పూజలకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మన దారిని మనం చేసుకుంటూ ఉండొచ్చు. శ్రావణ మాసానికి ముందు వచ్చిన ఆషాఢంలోనే దక్షిణాయనం ప్రారంభమైంది. దక్షిణాయనం ఉపాసనా కాలం, పూజలు ఎక్కువ చేయాల్సిన రోజులన్నమాట ఇవి. ఇదివరకటి కాలంలో ఏం చేసేవారో కానీ ఇప్పుడు మాత్రం మనం కొన్ని సంవత్సరాలుగా, అంటే కనీసం ఒక 100 సంవత్సరాల నుంచి అనుకోండి, మనకు తెలిసినంత మటుకు మన అమ్మమ్మలు నాయనమ్మలు కూడా ఈ వరలక్ష్మి వ్రతము మంగళగౌరి వ్రతము చేసుకుంటూనే ఉన్నారు, మనకు తెలుసు కదా. అయితే ఈ పూజలు చేయగలిగేటువంటి ఈ రోజుల్లో పూజ ఎవరికి చేయాలి, అసలు పూజ ఎందుకు అనే దాని మీద కొంచెం ఆలోచిద్దాం. శ్రావణ మాసం లక్ష్మీ మాసం అని చెప్పుకుంటాం కదా. శ్రావణము అంటే శ్రవణ సంబంధమైనది. ఈ శ్రవణము అనేది వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. కలియుగంలో కలవు వెంకటనాయక అంటారు. కలియుగానికి వెంకటనాయకుడే ప్రధాన దైవం. ఆయన నామ సంకీర్తన వల్లే చాలా పాపాలు తొలగుతాయి, కర్మ సంచయం జరుగుతుందని, కర్మశేషం మిగలకుండా పోతుందని, మనం ఏ కర్మలైతే ఇంతకు ముందు చేసుకున్నామో, ముందు జన్మల్లో చేసామో వాటి నుంచి కొంత విముక్తి లభిస్తుందని ఆ కొండ ఎక్కటము, స్వామిని తలచటం వల్ల అని బాగా నమ్ముతాం మనం. అయితే స్వామివారి జన్మ నక్షత్రమైన ఈ శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి శ్రావణ మాసము లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతిదాయకమని చెప్పబడుతుంది. లక్ష్మీతో పాటుగా మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాన్ని కూడా ఈ కాలంలో చేసుకుంటాం. అయితే లక్ష్మీదేవి అనగానే ఏమిటి లక్ష్మీదేవి స్వరూపం? లక్ష్మీదేవి భర్తని అనుసరించి ఉంటుంది. అనుసరించి అంటం కంటే నిత్యానపాయనిగా ఉంటుంది. ఆయన్ని వీడి ఉండదు, భర్తతోటి కలిసే ఉంటుంది. ఇప్పుడు అత్యంత శక్తివంతుడు, ప్రపంచ నిర్మాణ సారథి, ప్రపంచాన్ని నడిపేటువంటి వాడు అయినటువంటి భగవంతుడైన శ్రీమన్నారాయణుడి సతీమణి అయినటువంటి లక్ష్మీదేవి ఆయనని వదిలిపెట్టి ఉండదు. ఆయన యొక్క శక్తి లక్ష్మీదేవే అని చెప్పాలి మనం. భగవంతుణ్ణి నడిపించేదే లక్ష్మి. భగవంతుడు మనని నడిపిస్తాడు. మనని నడిపించే భగవంతుని యొక్క నడక శక్తి అయినటువంటి లక్ష్మీదేవిని నిత్యము అర్చించడము చాలా శుభస్కరము, అత్యద్భుతమైన విషయం. అయితే ఇప్పుడు లక్ష్మీదేవి అనగానే మనకు ఒక రూపం, ఒక ధ్యానం వస్తుంటుంది. చక్కగా పద్మాసనం వేసుకుని ఎర్రటి తామర పువ్వులో కూర్చుని ఉంటుంది. చేతుల్లో ఇంచి ఇలా ధనరాశులు చేతిలో ఇంచి రాలుతున్నట్టు, పక్కన 2 ధనపు కుండలు పెట్టి వెనకాల 2 ఏనుగులు ఆమెను అర్చిస్తున్నట్టుగా అట్లా మనకి గుర్తొస్తుంది. లక్ష్మీదేవి అనగానే ధనం చేత్తో వేసేది, ఓ చెయ్యిలాగా ఒక చెయ్యిలాగా ఉంటుంది. చేతిలో నుంచి పడిపోతుంటే ఇందులో నుంచి ప్రసాదంలాగా మనకి డబ్బు వచ్చేస్తున్న భావన వస్తుంది. డబ్బు, ధనము అది ఇచ్చే దేవత లక్ష్మీదేవి. కానీ లక్ష్మి అంటే ధనం కాదండి. లక్ష్మి అంటే శ్రద్ధ. లక్ష్మి అంటే వృద్ధి. ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో అక్కడ వృద్ధి ఉంటుంది అని చెప్పబడుతుంది. శ్రద్ధకి ఎంత చిన్న చిన్న విషయాల్లో అయినా శ్రద్ధ కావాల్సిందే. మన ఇంట్లో ఓ సూదుంది, మనకు చీర జరిగింది, కుట్టుకుంటాం. మన సూదేనని కసకసా చేసేస్తామా? చెయ్యము. శ్రద్ధగా చేయాలి. అప్పుడు చెయ్యి తెగదు, చేతిలో గుచ్చుకోదు, వస్తువు సజావుగా అవుతుంది మనం చేస్తున్న పని. ప్రతి విషయంలోనూ ఇటువంటి శ్రద్ధే కావాలి. చూడండి, ఒక అరటిపండు తింటున్నాం, అరటిపండు జారి కింద పడిపోయింది. కళ్ళకత్తుకుని తీసి నోట్లో వేసుకుంటామా? కింద పడిపోయిందని పడేస్తాం. అదే ఒక 100 రూపాయల నోటు, ఒక రూపాయి బిళ్ళ కనీసం కింద పడింది అనుకోండి, ఏం చేస్తాం? బురదలో పెడితే కడుక్కుంటాం. కాగితం కనుక బురదలో పెడితే అలాగా తుడుచుకుంటాం, కళ్ళు కత్తుకుంటాం. అమ్మో మహాలక్ష్మ కోపం వస్తుంది అని. ప్రతిదాన్ని ఇదే శ్రద్ధగా తీసుకోవాలి. నీ యందు ఉన్న శ్రద్ధే లక్ష్మీ అనుగ్రహం. మనకి ప్రతి విషయంలోనూ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఎక్కడెక్కడ కావాలి చూడండి. తెల్లవారి నిద్ర లేవడానికి అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి విషయము, ప్రతి దాంట్లోనూ నీకు ధైర్యం కావాలి, దానికి లక్ష్మీదేవి అవసరం. నీకు జ్ఞానం కావాలి, విద్యాలక్ష్మి అవసరం. నీకు ధనం కావాలి, ధనలక్ష్మి అవసరం. ధాన్యం పంటలు పండిస్తున్నావు, ధాన్యలక్ష్మి అవసరం. మన దగ్గర 4 ఆవులు ఉన్నాయి, పాడి పంట వృద్ధి చెందాలి,
అక్కడ కావాల్సిన లక్ష్మి, గోలక్ష్మి, గోమాలక్ష్మి, ఆవిడ సహకారం ఉండాలి. ధాన్యలక్ష్మితో పాటు పంటలు బాగా పండాలంటే సస్యలక్ష్మి కావాలి. ప్రతి చోట ఉండే సమృద్ధి సరి అయినదే లక్ష్మీ అవతారం. అటువంటి లక్ష్మిని సాకారంగా పూజించేందుకే ఈ శ్రావణ మాసాన్ని నిర్ధారించారు. సాకారంగా పూజించాలి అంటే మనం చక్కగా ఒక కలశం పెట్టుకుని ఆ కలశానికి చక్కగా అలంకారం చేసుకోవటం, మామిడి మండలు వాటితోటి అలంకరించుకోవటం, మామిడాకులతో అలంకారం చేసి ఒక కొబ్బరికాయ పెడతాం, దానికి ఒక వస్త్రధారణ చేస్తాం కలశానికి. కలశంలో లక్ష్మీదేవిని ఆవాహన చేసుకుంటాము. ఓ చిన్న ప్రతిమ ఏదైనా పెట్టుకుంటాము. కొద్దిగా బంగారమైన శ్రావణంలో కొనుక్కోవాలనుకుంటాము. ఈ బంగారం వృద్ధవుతుందన్న నమ్మకంతో, శ్రద్ధతోటి కొన్న వస్తువు వృద్ధవుతుంది, అదే పాయింట్. ఇట్లా మనం ప్రతి సంవత్సరము చేస్తే బోల్డ్ సంవత్సరాలు గడిచే కొద్దికి బోల్డ్ బంగారం తయారవుతుంది. అయితే ఏటా వచ్చే పూజకి పెద్దగా చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. కానీ ప్రతి సంవత్సరము మనం చక్కగా ఇళ్ళు వాకిళ్ళు బాగు చేసుకుంటాము, దేవుడి గది బాగా శుభ్రం చేసుకుంటాము, కొత్త ప్రతిమలు ఏమైనా కొనుక్కుని తెచ్చుకుంటాము, కొత్త బట్టలు కొంటాము, కొత్తగా ఒక లక్ష్మీ రూపు కొనుక్కుని తెచ్చుకుంటాము. పుట్టింటి వాళ్ళు ఇస్తారు, అత్తవారింటి వాళ్ళు ఇస్తారు. ఎవరికైనా ఏదైనా ఇవ్వదలుచుకుంటే శ్రావణ మాసంలో ఇస్తే ఫలితం బాగుంటుంది. బోలెడన్ని తెలుస్తూ ఉంటాయి. ఈ మార్గంలోనే నిత్యము లక్ష్మీ ఆరాధన చేయడానికి ఈ నెల రోజులు అత్యంత శ్రేష్టమైనవి. విశేషమైన ఆరాధన చేయగలిగే వాళ్ళు, చక్కగా వస్త్రాలంకరణ చేసి రూపులు కొనుక్కుని చేయగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ చేయలేని వాళ్ళు ఏం చేయాలి? లక్ష్మీ ఆరాధనకి మన ఇంట్లో ఉన్న పాత పటం కూడా పనికొస్తుంది. చక్కగా పటం తుడుచుకోవటం, అమ్మవారికి కొంచెం పసుపు గంధం పెట్టి బొట్టు పెట్టడం, తర్వాత ఒక దీపారాధన చేసుకోవటం, 4 పువ్వులతోటి అర్చన చేసుకోవటం, లక్ష్మీ అష్టోత్తరం లాంటివి చదువుకోవటం. అష్టోత్తరం అంత పెద్దది రాదు. ఇంద్రుడు చేసినటువంటి మహాలక్ష్మి అష్టకం 10 శ్లోకాలు ఉంటాయి, చిన్నదే. ఆ 10 శ్లోకాలు చదువుకోవటం. అంత పెద్దది రాదండి మాకు, ఒక్క శ్లోకం వచ్చు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాంతోటైనా సరే ఆ శ్లోకం చదువుకుని అమ్మవారికి శ్రద్ధగా పువ్వులు సమర్పించి, బెల్లం ముక్క పంచదార దగ్గర నుంచి మీరు రవ కేసరి వరకు ఏది చేసి పెట్టినా సరే శ్రద్ధగా చేసి అమ్మవారికి నివేదన చేసుకోండి. ఈ నెల రోజులు ఇలా శ్రద్ధగా ఆరాధించిన వాళ్ళకి అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి లభిస్తుంది. బాగా సాంగంగా చేయగలిగిన విధానంతో చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటారు. చేసుకోలేకపోయినా కూడా మాకు రాదు కాబట్టి మేము చేయలేము అన్న భావన పడద్దు. అసలు పూజకి రావడం కాదు కావాల్సింది, శ్రద్ధ కావాలి. శ్రద్ధతోటి లక్ష్మీ ఆరాధన చేయండి. లక్ష్మీ ఆరాధనలో భాగంగా అసలు లక్ష్మీదేవి ఏ ఏ విషయాల్లో ఉంటుందో చూద్దాం. ఎవరి దగ్గర లక్ష్మి ఉంటుంది? లక్ష్మి అంటే డబ్బు అనుకోవట్లేదు కదా, మనం చాలా విషయాలు చెప్తున్నాం. లక్ష్మి చాలా ఇష్టంగా ఉండే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయండి? కనీసం ఒక 30-40 నేను చెప్తుంటే అలా లిస్ట్ వచ్చేస్తూనే ఉంటుంది. శుభ్రమైన వస్త్రాలు, శుభ్రమైన ఇల్లు, అలంకరించిన వాకిళ్ళు, పోట్లాటలు లేని ఇల్లు, ఏకీచులాటలు లేనటువంటి సంసారాలు, మన బియ్యం బస్తాలు, బియ్యం డబ్బా, పసుపు డబ్బాలు, పసుపు కుంకాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఆమెకి ఇష్టం ఆ రంగులు, అక్కడ ఉంటుంది. అందుకని చూడండి, మన ఇంట్లో పసుపు కనుక చివరికి వచ్చిందనుకోండి, అయిపోయింది పదం వాడనివ్వరు, నిండుకుందనమంటారు. అయిపోయింది అనకూడదు, ఖాళీ చేయకూడదు. అసలు బియ్యం డబ్బాని కూడా ఖాళీ చెయ్యరు, చివరికి 2 గింజలు వెనక్కి వేసుకోవాలి. అలా ఖాళీగా ఉంచకూడదు. అవన్నీ లక్ష్మీ స్థానాలుగా భావిస్తాం. ఇతరులకి సేవ చేసే వాళ్ళకి, ఇతరులకి సహాయం చేసే వాళ్ళ దగ్గర, ఎవరైతే పరమత సహనంతో మెలుగుతారో వాళ్ళ దగ్గర, ఏదైనా తగాదా వచ్చినా తిరగబడి మాట్లాడకుండా ఎవడుంటాడో వాడి దగ్గర, వాడి సహనంలో లక్ష్మి ఉంటుంది. చిన్న పిల్లల్లో, పెద్ద వృద్ధుల్లో, శుభ్రమైన మంచాల మీద, మంచం కూడా లక్ష్మీ స్వరూపమే. మన ఇంట్లో మనం వాడుకునే తిరగలి, రోకలి, రోలు, గుండ్రాయి, ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. వీటితోటి మనం ఎంత శ్రద్ధగా ఉంటున్నాము అనే దాన్ని బట్టే లక్ష్మీ కటాక్షం మన మీద ఎంత ఉంటుంది అనేది ఉంటుంది. దేనిని పారేయకూడదు. అన్నం వృధా చేయని ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఎప్పుడూ వెలుగ్గా ఉండటం, నిత్యము దీపారాధన చేయబడ్డం, సాయంకాల సంధ్యావేళల్లో తలుపులు వేసుకోకుండా లైట్ వెలిగించి తలుపు తీసి పెట్టుకోవాలి. ఆ సమయంలో లక్ష్మీదేవి యొక్క ప్రవర్తన బాగుంటుంది. ఆవిడకి ఇష్టం అనమాట అది. ఆవిడ ఎప్పుడు నడిచి వస్తూ ఉంటుంది బయటికి లోపలికి. పువ్వులతో అలంకరించిన దేవతా స్వరూపాల్లో లక్ష్మి ఉంటుంది. జలంలో లక్ష్మి ఉంటుంది. పాత్రలలో లక్ష్మి ఉంటుంది. వీటన్నిటినీ మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకున్న వాటి వల్ల
మనకి లక్ష్మి పెంపొందుతుంది. పాత్రలు శుభ్రంగా ఉన్నాయి, ఆరోగ్యం పెంపొందుతుంది. మంచం శుభ్రంగా ఉంది, చక్కని నిద్ర పడుతుంది, మరునాడు చక్కగా పనిచేస్తాం మనం. ఇల్లు శుభ్రంగా ఉంటే ఆరోగ్యము బాగుంటుంది, పవిత్రంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి వాళ్ళకి జీవితంలో ఏవో కావాలని ఉంటుందండి. అన్నం లేని వాడికి అన్నం కావాలి, అన్నం నీళ్ళు 4 అందేవాడికి ఇంకొంచెం బెటర్మెంట్ కావాలనిపిస్తుంది. ఆ బెటర్మెంట్ కూడా ఉన్నవాడికి ఇంకా పైకి ఎదిగిపోవాలనిపిస్తుంది. ఆ పైకి కూడా ఎదిగాక వాడికి చిత్తశాంతి ఉండదు, వాడికి మనశ్శాంతి కావాలి, శాంతి లక్ష్మి అవసరపడుతుంది. ఇవన్నీ ఉంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్య లక్ష్మి అవసరపడుతుంది. వ్యక్తులు ప్రతి వాళ్ళు ఏదో ఒక లోటుతోటే ఉంటుంటారు. ఈ లోటులు ఎక్కడ పూరింపబడతాయంటే పూజ వల్ల పూరింపబడతాయని అనుకోకూడదు, శ్రద్ధ వల్ల పూరింపబడతాయి. మనం ఏ పొరపాటు చేస్తున్నాం, దేనివల్ల నాకు ఇది వస్తోంది ఈ సమస్య అని మనకు ఆలోచన వస్తే చాలు. ఆ విషయాన్ని శ్రద్ధతోటి సరి చేసుకుంటే మనకు కావాల్సింది సమకూరుతుంది. వ్యక్తుల యందు ఉండేటువంటి శ్రద్ధే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపం. ఈ శ్రావణ మాసాన్ని మన యొక్క శ్రద్ధామాసంగా మార్చుకోండి. రోజు ఒక కథ విని ఒక ఇది చేసి కార్తీక పురాణంలాగా మా శ్రావణ లక్ష్మి పురాణం అని భావించొద్దు. ఇవి నెల రోజులు మీరు శ్రద్ధగా గనక ఉంటే, శ్రద్ధగా ఉండటం మీకు అలవాటైపోతుంది. ప్రతి విషయంలోనూ ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. పోట్లాడినా కూడానా అని అడగండి, పోట్లాడకూడదు. పోట్లాడద్దు, కొట్లాడద్దు, కీచులాడద్దు ఎవరితోటి. తగాదా వచ్చే పరిస్థితిని అసలు రానివ్వకుండా ఉంచుకుందాం. ఈ నెలని శ్రద్ధామాసంగా భావించి ఈ నెల రోజులు ఒక దీక్షలాగా దీన్ని చేపట్టండి. ఆ తర్వాత మన ఇళ్లలో సమస్యలు తగ్గిపోతాయి. అత్తగారులతోటి కానీ, భర్తలతోటి కానీ, ఆడపడుచులతోటి కానీ, పిల్లలతోటి కానీ సమస్యలు ఉండవు. ఒకవేళ మనం ఆఫీస్లో పనిచేస్తుంటే ఆఫీసు వాళ్ళతోటి కూడా మనకు సమస్యలు తగ్గిపోతాయి. శుభ్రత, జాగ్రత్త పెరిగితే ఆరోగ్యం పెంపొందుతుంది. మీరు రోజంతా ప్రశాంతంగా ఉండి శ్రద్ధగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుతాయి. చిత్తశాంతి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రయత్నించి మొత్తం మామ్స్ అందరూ కనుక దీనికోసం ట్రై చేస్తే ఆటోమేటిక్గా డాడ్స్ అండ్ కిడ్స్ ట్రై చేస్తారు. తప్పకుండా ప్రయత్నించండి. కనీసం అయ్యో ఇవాళ చేయలేకపోయాను రేపైనా చేద్దాం అని అనుకోండి. ఇవాళ పోట్లాడేసేయాల్సి వచ్చింది, లేదా గొడవ పడాల్సి వచ్చింది, లేదా ఏదో వస్తువు పడిపోయింది, పగిలిపోయింది, పాలు విరిగిపోయినాయి, ఇలా అజాగ్రత్తలు బోల్డన్ అవుతాయి కదా. వాటన్నిటినీ సరి చేసుకునేందుకు ట్రై చేయండి. ఇవాళ పొద్దున్నుంచి మనం ఆలోచించాలి. పాలు పొంగిపోకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. పాలు పొంగకూడదు, మన వేళ్ళు గీళ్ళు తెక్కకూడదు, మనం కాలుజారి పడిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అన్నం వృధా కాకూడదు, ఏ వస్తువు వృధా కాకూడదు. జాగ్రత్తగా శ్రద్ధగా కనుక చేస్తే ఈ శ్రావణ మాసం తాలూకు ఎఫెక్ట్ సంవత్సరం అంతా ఉంటుందండి. ఇది పూర్తిగా మన జీవితాలని బాగు చేస్తుంది. మీరు కనుక విద్యార్థులైతే ఏదైనా చదువుకుంటుంటే, హౌస్ వైఫ్స్గా ఉండి కూడా చదువుకుంటాం కదా, నేను కూడా చదువుకుంటూ ఉంటాను ఎప్పుడు. చదువుకునే వాళ్ళు శ్రద్ధగా చదవటం, ఒక సమయ పాలన చేయటం, సమయ పాలన యందు కూడా శ్రద్ధ కలిగి ఉండటమే ఈ మాసం మన మోటో. అదే మన స్లోగన్. శ్రావణాన్ని శ్రద్ధగా మార్చుకోండి, దానికోసం ప్రయత్నం చేయండి. ఈ మాసంలో చేయవలసిన చిన్న పూజలు వ్రతాలు ఉన్నాయి కదా, ఎవరి వ్రతాలు పూజలు చేసుకుంటారు. శ్రావణ మంగళవారము శుక్రవారము కూడా మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు కూడా విశిష్టంగా పూజలు చేసుకుంటూ ఉంటాం. అవును. ఒకసారి మంగళవారం యొక్క విశిష్టత, అనుసరించాల్సిన విధి విధానాలు. మామూలుగా మనకు మంగళవారం పనికిరాదు చాలా మందికి. మంగళవారం శుక్రవారం మేము తీసుకో, అది చెయ్యం ఇది చెయ్యం, మంగళవారం తెచ్చుకోకూడదు, మంగళవారం ఇవ్వకూడదు, మంగళవారం వెళ్ళకూడదు, ఏ పని మొదలు పెట్టకూడదు. ఎంత లెక్కలుంటాయో మంగళవారానికి. ఏమిటో మా వాళ్ళు మంగళవారాన్ని జయవారం అనేది మా నాయనమ్మ. మాకు మొదలు పెట్టకూడదనే నియమం లేదు జయ, మా ఇంట్లో పనికిరాదు అన్నమాట అనుకోం మేము. మంగళవారం నాడు ఎందుకు బయలుదేరటం అలాంటివి లేవు. మంగళవారం అంటే జయవారం. మంగళము అంటే ఏమిటి? శుభం, జయం, శుభం. అందుకని మేము ఆ సిద్ధాంతం మేమైతే పాటించాం. మా నాయనమ్మ అనేవారు, మా పెద్దక్కయ్య కూడా నాయనమ్మ ఇట్ట అనేది అని చెప్తుంది. ఏనాటి మా నాయనమ్మ? మా పెద్దక్కయ్యే చాలా పెద్దదైపోయింది, అయినా కూడా అలాగే అనుకుంటాం. అలా నమ్మకం లేదు, కానీ చాలా మందికి ఉంటుంది. మంగళవారం పసుపు ఉప్పు తీసుకోరు, ఎవరి దగ్గర పెరుగు తీసుకోకూడదు, పాలు తీసుకోకూడదు, ఇవ్వకూడదు, డబ్బులు ఇవ్వకూడదు. అవన్నీ మీ ప్రాంతాల వారీగా మీ ఇళ్లలో ఉన్న విధానం అంతే. ఈ మంగళవారాన్ని
సంవత్సరం అంతా మనం పెద్దగా పాటించకపోయినా శ్రావణ మంగళవారాలు మాత్రం విశేషంగా చెప్తారు. ఈ మామూలుగా మనకి స్త్రీల వ్రత కథలు నోముల్లో ప్రఖ్యాతమైన నోముల్లో శ్రావణ మంగళవారపు మంగళగౌరి నోములు విశేషమైనవి. అమ్మవారు మాంగళ్య గౌరికగా ఉంటుంది. ఈ మంగళగౌరి మనకు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరుగా ఉన్నారు మాంగళ్య గౌరి అమ్మవారు. అయితే ఈ మాంగళ్య గౌరి అంటే ఈవిడ ఎవరు? మన స్త్రీల యొక్క సౌభాగ్యాన్ని కాపాడే దేవత. ఈ గయలో ఉన్నది అమ్మవారి దేవాలయం. ఎన్నో పురాణాల్లో కూడా ఈ దేవాలయ ప్రాముఖ్యత చెప్పబడింది. అంటే ఇది ఎంత పురాతనమైనది. పురాతన శక్తిపీఠాల్లో మన గయ కూడా ఒకటి ఈ మాంగళ్య గౌరిక. అయితే ఆమెని ఈ రోజున అర్చిస్తాం. ఇక్కడ అమ్మవారి పేరు విశేషంగా క్షేత్రం పేరు చెప్పబడదు, కానీ మంగళ గౌరీ పూజా విధానం కనపడుతుంది. సాధారణంగా నిత్య పూజలు చేసుకునే స్త్రీలు ఎలా చేస్తామంటే వారమంతా గౌరీ పూజ, శుక్రవారం నాడు మాత్రమే లక్ష్మీ పూజ. గౌరీని అర్చిస్తే ఏంటంటే ఆమె సర్వమంగళ, భర్తతోటి సగభాగంగా కలిసి ఉంటుంది. ఇది మనం శివపార్వతుల విషయంలో చెప్పుకుంటాం. అక్కడి నుంచి పరదేవత సదాశివుడితోటి కలిసి ఉంటుంది. శివశక్తి స్వరూపాల కలయికే శక్తి. ఓకే, ఆయన లేకుండా ఆవిడ లేదు, ఉండదు. మనం సృష్టిలో కూడా, సృష్టి క్రమంలో కూడా భర్తతో కలిసి ఉన్న స్వరూపంలోనే అమ్మవారు కనపడుతుంది. మనకి షట్చక్రాలు చెప్తారు. షట్చక్రాలు చెప్పి సహస్రారం 7వ చక్రంగా చెప్పబడుతుంది. 6 చక్రాలు ఉన్నాయి. ఈ 6 చక్రాలలోనూ కూడా అమ్మవారు భర్తతో కలిసి ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క స్వరూపంలో. భూతనాథుడు భూతనాయకి, అట్లా శివుడు శివాని, శర్వుడు శర్వాణి, రుద్రుడు రుద్రాణి, ఇట్లా ఈశానుడు ఈశాని, ఇట్లా మొత్తం మీద ఆమె భర్తతోటి కలిసి ఉంటుంది. అంటే మనకి భర్తలతోటి విడదీయరాని సంబంధం కలిగి ఉండటానికి ఆశ్రయించవలసిన దైవం ఎవరంటే మంగళగౌరి. ఈ స్వరూపంలో ఉన్న అమ్మని మనం అర్చిస్తే గనక సకల శుభాలు జరుగుతాయి. భార్యాభర్తలకి ఎడబాటు లేకుండా ఉంటుంది, గొడవలు కొట్లాటలు రాకుండా ఉంటాయి. ఏదైనా చిన్న పొన్న సంసారాల్లో వస్తాయి, కానీ అవి చిలికి చిలికి గాలివానలు కాకుండా, సంసార విచ్ఛేది కాకుండా, గృహ విచ్ఛేదాలకి దారి తీయకుండా ఉంటుందని వివాహం అవగానే కొత్తగా పెళ్ళైన పిల్లలతోటి మంగళగౌరి నోము పట్టిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కన్యగౌరి నోము విధానాలు ఉంటాయి. 9వ ఏడు వచ్చేసరికి 8వ ఏట ఇప్పుడు పట్టిస్తారు. ఇది పూర్వమట 5వ ఏట నుంచి పట్టించేవాళ్ళు. ఈ కన్యగౌరి నోములు పట్టించడం ఒక విధానం ఉండేది. ఇప్పుడు మనం ఆ ఎర్లీ పెళ్లిళ్ళ విధానాలు అవి పోయినాయి కదా, పిల్లలు కొంచెం కాస్త ఈడేరక ముందే మొదలు పెడతారు. ఇంచుమించుగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఆ నోములు తీర్చేస్తారు. 5 సంవత్సరాలు చేయాలి దీని నియమం, 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో ఏటా ఏటా వాయనాలు పెరుగుతాయి. తొలి సంవత్సరం 5 ముత్తైదువులకి వాయనం ఇస్తాం, 2వ సంవత్సరం 10, 3 15, 4 20, 5వ సంవత్సరానికి 25 మంది ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి. ఇది జాతుల నియమం. కొన్ని చోట్ల ఉంటుంది, కొంతమందికి ఉండదు. బ్రాహ్మణ ముత్తైదువులు అయితే వాళ్ళకే ఇవ్వాలనే నియమం కొన్ని ఊళ్ళల్లో ఉంటుంది, కొన్ని చోట్ల అట్లా ఉండదు, అందరికీ ఇస్తారు. మిగిలిన జాతుల్లో మంగళగౌరి నోములు పట్టుకున్న వాళ్ళకి ఆ నియమం ఉండదు. ఎవరికైనా సరే కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి కాటుకిచ్చి వాయనం ఇవ్వటం విధానంగా కనిపిస్తుంది. దీనికి కూడా ఏంటంటే మరి వరలక్ష్మి వ్రతంలో ఎట్లాగో ఇక్కడ కూడా అలాగే మన తోర పూజ ఉంటుంది. ఈ పూజ చేసుకోవటం, దీనికి మంగళగౌరి వ్రతాలకి నియమంగా చేసేవి ఏంటంటే ఆవునేతి దీపాలు. ఆమె ఆవునేతి దీపాలలో ఉంటుంది మంగళగౌరి. స్వచ్ఛమైన ఆవునేతితో పెట్టిన దీప కళికలో ఆమె ఉంటుందన్నమాట మంగళగౌరి. ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన స్థానం అదట. తర్వాత ఏం చేస్తారు? ఆవునేతి దీపాలు, ఆ దీపాలు కూడా చలిమిడితో దీపారాధన, శనగలు నివేదన, పాయసము పులగము నివేదన చేస్తారు. చేసి ఈ పూజ మొత్తం పూజ పూర్తి చేసుకున్నాక పూజ అవసానంలోకి వచ్చాక తోర పూజ చేస్తారు. తోరం కట్టుకుని అప్పుడు అమ్మవారి కథ వింటారు. ఈ కథ వినేటప్పుడు ఏం చేస్తారంటే కత్తికి నెయ్యి రాసి ఈ ఆవునేతి దీపం మీద కత్తి పట్టుకుంటే ఈ ఆవునేతి పొగ ఈ కత్తికి పారుతుంది కాటికలాగా. అది కంటికి ధరించాలి. ఆ కంటికి ధరిస్తే మంచిది. ఎంత అద్భుతమైన విషయాలు కదా రమ్మగారు. మరి ఆవునేతి దీపారాధన మీద వచ్చిన కాటుక కంటికి మంచిది. మనం ఆముదం దీపం పెట్టుకుంటాం. అవును, ఇలా ప్రత్యేకంగా శ్రావణ మంగళవారం కాటుక విశేషమైంది. ఆ కాటుక పెట్టుకోవాలి. నోవు లేకపోయినా సరే మనకి వాళ్ళు ఎవరో తెచ్చారు, ఆ కాటుక పెట్టుకుంటే బాగుంటుంది. చేయొచ్చు అట్లా.
బాగుంది. ఇనపదానికి ఈ కత్తి అంటే అదేదో వేరేది ఉండదు కదా, ఇనప కత్తులు ఉంటాయి. ఇనపదాని మీద పారిన కాటిక కూడా మంచిది. వెండి పళ్ళాలకి వాటికి పారిచ్చరు, ఇనపదే ఓకే, ఉండాలి. చేస్తారు. అందుకని కత్తి కాటిక పట్టించడం అంటారు దాన్ని. కత్తికి పట్టడం. అక్కడి నుంచి మొట్టమొదట పూజ అవగానే బుట్టవాయనం అని కొన్ని ప్రాంతాలు ఎత్తారు. మా వాళ్ళందరికీ కూడా బుట్టవాయనమే. ఇలా పూజ నుంచి లేవగానే ఎవరన్నా ముత్తైదులు ఇంటికి వచ్చేలాగా ఏర్పరచుకొని ఒక తోరం కట్టి ఆమెకు కాటికిచ్చి పసుపు రాసి బొట్టు పెట్టి వాయనం ఇస్తారు. ఇస్తనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, 5 మాటలు మనం అంటాం, 3 మాటలు మనం అంటాం, వాళ్ళు కూడా పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటారు. ఎవరమ్మా నా చేతి వాయనం అందుకున్నది అంటే నేనమ్మా మంగళగౌరిని అని చెప్తారు ముత్తైదు. కోరితనమ్మా వరం అని వీళ్ళు అడిగితే ఇస్తేనమ్మా వరం అని అవతల వాళ్ళు అంటారు. ఇది కొత్తవన్నీ వాయనాలకి ఇవ్వాలన్న నియమం లేదు. బుట్ట వాయనానికి ఇస్తారు. మీ ప్రాంతాల పద్ధతులు ఉంటే ఇది వరలక్ష్మి వ్రతం వాటిలలో అది కనపడదు, మంగళగౌరికి అది కనిపిస్తుంది అనమాట. ఈ వాయనం ఇవ్వటం. తర్వాత 5గురికి ఇవ్వాలంటే 5గురికి సూర్యాస్తమయం లోపల మొత్తం వాయనాలు ఇచ్చేయాలి. పెరుగుతారా పెరగరా, ఏటా పెంచుకోవాలా, ఈ వారం చెప్తే వచ్చే వారం డబల్ ఇవ్వాలా, అవన్నీ కూడా మీ ఇళ్లల్లో ఉండే విధానము. 4 మంగళవారాలు ఉంటే ఆడపిల్లలకి గబుక్కుని ఏ ఇబ్బందో వస్తుంది. ఓ వారం కుదరలేదు అనుకో, మంచి రోజులు కాదు, అప్పుడు ఏం చేస్తారు, తర్వాత వారం ముందు వారం మానేసిన వాయనాలు కూడా ఇప్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. మొన్న ఎవరో కలిశారు, అలా ఉండదండి మేము అలా చేయము అని చెప్పారు. అదేలేండి, ప్రాంతాలను బట్టి కొంతమందికి ఇలా ఉంటుంది. ఓ వారం మానేసి ఇప్పుడు 25 మంది ముత్తైదువులకి ఇవ్వాలి 5వ సంవత్సరంలో, ఓ వారం మానేస్తే 50 మంది ముత్తైదువుల్ని వెతుక్కోవద్దు, అవును, ఇళ్ళంబడి పడి తిరగాల్సి వస్తాం. అవన్నీ కొంచెం ఇబ్బంది అవుతాయి. అందుకని ఏ అత్తగారో ఆ అమెండ్మెంట్లు అవి మానేసినట్టున్నారు. వాళ్ళకు ధన్యజీవులు. అలాంటిది ఏదైనా కుదిరితే చేసుకోవచ్చు. మీ పద్ధతి ప్రకారం వెళ్ళండి. దీనికి శ్రావణ మంగళవారానికి ఒక ప్రత్యేకమైన కథ చెప్పబడుతుంది. ఈ కథా కాలక్షేపమే చాలా ముఖ్యమైనది. ఇందులో పూజ అంతా లైన్ మామూలే, లడ్డువారీలని చేస్తారు. ఏం చేస్తారంటే 5 ఉండలు చేసి పాములాగా చేస్తారు, దాన్ని ఈ ఉండల మీద ఇట్లా వేస్తారనమాట. తర్వాత ఈ పూజ కూడా అమ్మవారికి ఆ పీట మీద అష్టదళ పద్మం వేయాలి. పద్మాలు పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి. పద్మాలు వేయటం, చిన్న చిన్న పువ్వులు వేస్తారు, వేసి అమ్మవారిని కూర్చోబెడతారు. ఈ కూర్చోబెట్టడానికి మంగళగౌరిని ఎట్లా చేయాలి, మనకి ప్రతిమ ఉండదు కదంటే పసుపు గౌరి. కొన్ని చోట్ల గుండ్రంగా చేస్తే గౌరి అంటారు, కొన్ని చోట్ల పొడుగ్గా చేస్తే గౌరి అంటారు. మా ఇళ్లలో పసుపుని ఇట్లా పొడుగ్గా చేసుకుంటాం, త్రికోణంగా అంతే పైకి చేస్తారు. నిలబెట్టిన గౌరీ స్వరూపాన్ని వినాయకుడిని కూడా చేసుకుంటాం. వినాయకుడిని మొదట పూజ చేసి పక్కకు పెట్టి గౌరీ పూజా విధానంలోకి వెళ్తాం. ఈ మా శ్రావణ మంగళవారపు కాటుకని చక్కగా భద్రంగా దాచిపెట్టుకుంటే సంవత్సరం అంతా పెట్టుకోవచ్చు. నేనేం చేసేదాన్ని అంటే కత్తి కాటుక పట్టించి ఎవరికైనా కత్తి ఇట్లా చూపించడం నాకు ఇష్టం ఉండేది కాదు. అసలు కొందరి ఇళ్లలో ఆ కత్తులు కడగరు కూడా. మొత్తం 5 వారాలు 4 వారాలు అదే కత్తి ఏమిటో దుమ్ముగా అయిపోతుంది, కళ్ళకి మంచిది కాదని ఒక భయంగా ఉండేది. మొట్టమొదటి వాయనం ఇచ్చేశాక జాగ్రత్తగా ఒక వెండి భరిణిలోకి ఆ కాటుక తీసేసుకునేదాన్ని. నేను తీసేసి కొంచెం ఆవు నెయ్యి వేసి రంగరించి పెట్టుకునేదాన్ని. నేను అదే పట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని. నేను ఇలాగే చేశాను. పిఎస్ నారాయణ గారిని రైటర్ మన ఇంటి దగ్గరే ఉండేవారు. ఆవిడ డాక్టర్ గారి భార్య చక్కగా తెస్తారు కాటుకనేవారు, పెట్టుకునేవారు ఆవిడ చాలా ఇష్టంగా. ఆ తర్వాత ఆ కాటుకని మా పిన్నత్త గారు కూడా ఒక ఆవిడకి వారికి ఇస్తుండేదాన్ని. ఏడాదంతా పెట్టుకునేవారు. కాటుకుండిపోతుంది, అవునవును, ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటారు. ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. క్లీన్గా ఉంటుంది. నేను జాగ్రత్తగా పెట్టుకునేదాన్ని. మీ పద్ధతులు మీ పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా చేయడమా, కానీ ఇలాంటి పద్ధతిని పాటించవచ్చు. నాకు పైన అదుపు లేకపోవడంతో నేను ఇలా చేశాను. ఆ కత్తి చూపించటము ఇష్టం లేకపోయింది. దాని నిండా దుమ్ము పడుతుంది. అందరు ఏం చేస్తారంటే దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఉంచుకుంటారు దుమ్ము పడకుండా. ఈ విధానాలు. పూర్వం ఒక రాజుగారికి ఒక కుమారుడు కలిగాడు. ఈ రాజుగారికి కుమారులు కలగనప్పుడు నేను బ్రీఫ్గా చెప్తున్నాను కథని. మీ పుస్తకంలో పెద్ద కథ ఉంటే హాయిగా చదువుకోండి. సంతానం కలగక చాలా బాధపడ్డారు. బాధపడితే ఏమైందట, సరే రాణి గారికి ఒక సన్యాసి వరం ఇచ్చాడు. ఫలానా దేవాలయంలో మామిడి చెట్టు ఉంది, మామిడి పళ్ళు కోసుకో, ఆ మామిడి పండు కోసుకుంటే సరిపోతుందంటే ఈవిడ ఏం చేసిందట, ఆ మామిడి పండు కోసుకోవటానికి పక్కనున్న పుట్ట మీద కాలు పెట్టి ఎక్కింది. పళ్ళు ఎక్కువ కోసుకోవద్దన్నారు, ఎక్కువ కోసేసుకునేసరికల్లా సర్పశాపం ధరించింది. ఆవిడికి సర్పశాపం అయింది. ఏమిటి, అల్పాయుషు గల కుమారుడు పుడతాడు నీకు అని. ఈ అల్పాయుషు కలిగిన కుమారుడు అనేసరికి పిల్లాడికి 14-15 ఏళ్ళు వచ్చేసరికి పోతే పాపం
చాలా దుఃఖపడ్డారు. ఏం చేయాలని. పిల్లవాడు అల్పాయుష్కుడని 14 ఏటో 15 ఏటో ఇతనికి సర్పం వల్ల మారకం ఉందని వాళ్ళు తెలుసుకున్నారు. కుమారుడికి కూడా తెలిసిపోయింది. ఇతను ఏమన్నాడు, నేను ఇక్కడ ఉండను, నేను ఏమీ లేకుండా ఎప్పుడు ఈ అంతఃపురాల్లో వీటిలలో నేను ఎందుకు ఉండాలి, నేను తీర్థయాత్రలకు వెళ్తానని మేనమావతో కలిసి శివుడు, అతని పేరు రాజకుమారుడు, తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా తీర్థయాత్రల్లో ఒక ప్రాంతంలో ఆగారు వాళ్ళు. ఆగేసరికల్లా అక్కడ ఒక సత్రం భార్యాభర్త ఓ పిల్లలు ఉన్నారు. సత్రం యజమాని ఆయన కుమార్తె సుశీలని పిల్ల చక్కగా ఉంది. ఎదురు పిల్లలతో ఆడుకుంటుంది. ఆడుకునేసరికల్లా ఆ పిల్ల ఏదో రకార మకార ప్రయోగాలు చేసింది అవతల పిల్ల. అనేసరికల్లా ఈ సుశీల అంది, మాకు అట్లాంటివి ఏమి ఉండవు, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది, మంగళగౌరి వ్రతం చేసిన వాళ్ళకి వైధవ్యం రాదు, ఎప్పుడు ఆ వాయన నేనే అందుకుంటా మొదట, రేపొద్దున నాకు వివాహం అయ్యాక తప్పకుండా నేను ఆ నోవు నోస్తాను, మాకు అలాంటివి రావు, మా ఇంట్లో మంగళగౌరి వ్రతం ఉందండి. ఈ శివుడు ఈ మేనమావ కనిపించింది, ఈ పిల్లకి వైధవ్యం రాదని చెప్తోంది, ఈ పిల్లని కనుక మన వాడికి పెళ్లి చేసుకుంటే ఈ వీడికి ఉన్నటువంటి అకాల మృత్యు దోషం తప్పుతుందేమోనని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. వివాహం జరిగింది. ఈ పొద్దున్నే వివాహం అయింది. పిల్లాడికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఏమైంది, సాయంకాలం పిల్లాడిని గదిలోకి పంపించారు. ఈ అమ్మాయి ఇట్లా మాగన్నుగా నిద్రపెట్టేసరికి రాత్రికి ఒక సర్పం వచ్చి నీ భర్తని కాటేస్తుంది, మీ తల్లికి వాయనం ఇచ్చిన కుండలో ఆ సర్పాన్ని బంధించు అని మంగళగౌరీదేవి చెప్పిందట. మామూలుగా పిల్లకి పెళ్లిళ్ళు చేసినప్పుడు శ్రావణ మంగళవారపు నోవులు ఉన్నాయనుకో తల్లికి, పెళ్లిలో తీర్చుకుంటారు. ఈ అమ్మాయికి పొద్దునే ఏం చేసింది, వాళ్ళ అమ్మ యజ్ఞం అది అయిపోయాక వివాహం క్రతువు అయిన తర్వాత యజ్ఞం చేస్తారు, చిన్న హోమం జరుగుతుంది, నాగవల్లి సదస్యము అవి జరుగుతాయి. ఆ జరిగినప్పుడు ఏం చేసింది ఆవిడ, పిల్లకి వాయనం ఇచ్చింది, శ్రావణ మంగళవారం నోవుని పిల్లకి అప్పచెప్పింది. ఒక కుండలో అవి ఇవి అన్ని పెట్టి ఇచ్చారు. ఆ కుండ ఈ అమ్మాయి వీళ్ళు ఎక్కడ పెట్టారు, ఈ పిల్లల్ని పంపించిన గదిలో అటక మీద ఉంది. ఈ అమ్మాయికి ఇట్లా మాగన్నుగా నిద్ర పట్టింది. నిద్రలో ఆ కల వచ్చింది. పొద్దునే తను వాయనం పుచ్చుకుంది కదా, ఆ పుచ్చుకున్న కుండ పైన ఆ సర్పం వస్తుంది, సర్పాన్ని బంధించి మీ అమ్మకి వాయనంగా ఇవ్వు అని చెప్పి. ఈ అమ్మాయి ఏం చేసింది, మెలకు వచ్చి చూసేసరికి వాళ్ళ భర్త ఏమో నిద్రపోతున్నాడు, ఒక సర్పం చరచరలాడుతూ వస్తాం. పిల్ల ఏం చేసింది, గబుక్కున ఈ భర్త మీద పడుకుని ఉన్నాడుగా, ఆ పైన అది అందదు అటక, అతని తొడ మీద కాలేసి పైకెక్కి ఆ కుండ దించి ఆ పాము దగ్గర కాసిన పాల గ్లాసులు పెట్టారు గదిలో. పాలు పెట్టేసరికి సర్పం పాలు తాగుతుంటే అదాట్న దాన్ని కుండలోకి లాగేసి ఒక గుడ్డ మూట కట్టి పక్కన పెట్టుకుంది. భర్తను చూస్తే నిద్రపోతున్నాడు. ఈ పిల్ల ఏం చేసింది, బయటికి వెళ్ళి అమ్మ మంగళగౌరి దేవి నీకు ఇది వాయనం ఇవ్వమందమ్మా అని చెప్పి ఆ కుండని ఎత్తి తల్లి చేతిలో పెట్టింది. ఆవిడ ఏం చేసింది, ఆ కుండను ఊడదీస్తే అందులో సర్పం లేదు, ముత్యాల హారం అంతే. ఆ ముత్యాల హారాన్ని తీసి పిల్ల మెళ్ళో వేసింది. ఆవిడ మెళ్ళో వేసుకో పోయి నీ భర్తతోటి నిద్ర చేయమంటే అమ్మాయి వెళ్ళిపోయింది లోపలికి. ఆ అబ్బాయి ఏదో మాట్లాడాడు, ఒక ఉంగరం తీసి పిల్ల చేతికి పెట్టాడు. తెల్లవారి నిద్రపోయారు. రాత్రి నిద్రపోయారు. తెల్లవారిన తర్వాత ఈ పిల్లవాడేమో మేనమావతో కలిసి మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఇక లేడు, వెళ్ళిపోయాడు. భర్త ఇంట్లో లేడని చెప్పింది, అతను లేడు, తెల్లవారుజామున మేము కలిసి నిద్రించాం, పొద్దున్నే వెళ్ళిపోయాడు అని. సరే తండ్రి వెతికిస్తానన్నాడు, కానీ ఏం వద్దు నేను ఇక్కడే ఉంటాను, వస్తాడు మళ్ళీ తిరిగి, తీర్థయాత్రలకు వెళ్తున్నామని చెప్పారు కదా, వాళ్ళ ఊరు వెళ్ళాలంటే ఈ ఊరి మీదగానే వెళ్ళాలి కదా. ఆ పిల్ల అక్కడే ఉండిపోయింది. ఉండి వచ్చిన వాళ్ళందరినీ సేవించేది. చాలా రోజుల తర్వాత ఈ వెళ్ళిన శివుడు అనే యువకుడు ఈ మేనమావతో తీర్థయాత్రలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ ఈ ఊరు వచ్చాడు. ఊరొచ్చి ఈ ఊళ్ళో నిద్ర చేశాడు. నిద్ర చేస్తే అతనికి ఎట్లా కాలొచ్చింది, తన కోసం యమభట్టులు వచ్చినట్టు, మంగళగౌరీదేవి ఇట్లా కత్తి కటారు పట్టుకుని నిలబడి ఉన్నట్టు, ఆమె సైన్యము ఈ యమభట్టులతో యుద్ధం చేస్తున్నట్టు కలొచ్చింది. యమభట్లందరూ వెళ్ళిపోయినట్టు, తను అక్కడే నిలబడి ఉన్నట్టు, ఆమె ఇట్లా కత్తి ఖడ్గాలు అవి పట్టుకుని తనకి రక్షణగా ఉన్నట్టుగా కలొచ్చింది. నాకు ఇట్లా కలొచ్చింది అని మేనమావకు చెప్పాడు. ఆయన ఏమన్నాడు, నాయనా నీకు ఈ ఊర్లో వివాహం చేశాం, ఆ అమ్మాయి వల్లే నీకు ఈ అపమృత్యువు తొలగిపోయింది, లేకపోతే నీవు తీర్థయాత్రల్లోనే మరణించవలసిన వాడము. ఎందుకు నీకు ఈ మరణం సంభవించలేదో, మళ్ళీ ఈ ఊరు నీ భార్య ఉన్న ఊరు వచ్చేసరికి ఇట్లా ఎందుకు జరిగిందో పద మనం వెళ్దామని ఆ సత్రానికి తీసుకుపోయాడు.
తీసుకెళ్లేసరికి ఆ అమ్మాయి భర్తను గుర్తుపట్టింది. గుర్తుగా అప్పటికి ఎన్నేళ్ళు అయింది, 3-4 సంవత్సరాలు అయిపోయింది. తీర్థయాత్రలు అంటే ఆ కాలంలో టైం పట్టేది కదా, పిల్ల పెద్దది కూడా అయింది. ఉంగరం చూపించేసరికి అతను నాదే ఈ ఉంగరం అని గుర్తుపట్టాడు. అప్పుడు అతను తనకు వచ్చిన కళ ఇవి చెప్తే, ఆనాటి రాత్రి తనకేం కళ వచ్చిందో, తను ఏం చేసిందో, ఈ మెడలో ఉన్న ముత్యాల హారం ఆనాడు వచ్చిన సర్పం అని చెప్పింది అమ్మడు. చాలా సంతోషించాడు మేనమామ. నేను ఒక విశేషమైన పని చేశాను, మా అక్కయ్య శాపగ్రస్తురాలైన అయ్యి కుమారుణ్ణి ఇట్లాగా అల్పాయుష్వాణ్ణి కన్నప్పటికీ ఈ మంగళగౌరి ఆరాధనతో పిల్లవాడు బతికాడని వాళ్ళకి మంచి మాటలు చెప్పి ఈ పిల్లను కూడా తీసుకుపోయాడు. అయితే ఈ అమ్మాయి శ్రావణ మంగళవారం నువ్వులు నోచుకోవటం మొదలుపెట్టింది. అప్పటికి అది 4వ సంవత్సరము 5వ సంవత్సరం వచ్చేసింది. పెళ్ళవగానే ఇక భర్తలు ఉన్నారా లేదా, తమతో ఉన్నారా, కాపురాన్ని పంపారా లేదు, నోవులు మాత్రం మొదలుపెట్టిచ్చేస్తారు. ఆ అమ్మాయి ఏం చేసింది, శ్రావణ మంగళవారపు కాటుకని ఒక భరిణెలో పట్టుకెళ్ళింది. తీరా ఈ కొడుకు కోసం ఏడ్చి ఆ శివుడు యొక్క అమ్మా నాన్నకి కళ్ళు పోయినాయట. అందులో అయిపోయారు వాళ్ళు. కుమారుడు చనిపోతాడని, ఈ ప్రయాణాల్లో ఎక్కడైనా అయిపోయాడేమో అని దుఃఖంతో కళ్ళు పోయినాయట ఇద్దరికి. ఈ మంగళవారపు కాటుకు పెట్టిందిట వాళ్ళకి ఆ కోడలు. దాంతో వాళ్ళకి కళ్ళు కూడా వచ్చేసినాయట. ఆ తర్వాత ఇట్లా ప్రతి వాళ్ళు కన్యలే గౌరీ నోములు పట్టచ్చు. తర్వాత వివాహితలైన వాళ్ళు ప్రతి వాళ్ళు శ్రావణ మంగళవారం నోము కనుక చేస్తే భర్తలకి అపమృత్యు దోషం పోతుందని ఈ కథ చెప్పబడింది. పూర్వకాలపు గాథ కాబట్టి ఇట్లా దారేపోతూ వివాహం ఏంటంటే ఏదో సాంగంగా కనుక్కునే వాళ్ళు, జాతిపాతి అన్ని కనుక్కుని పెళ్ళిళ్ళు జరిగేవి. అదేలేండి, మనం ఎన్ని కథల్లో చూస్తాం. ఈ కథ కూడా అలాంటి కథగానే చెప్తారనమాట. ఈ కథ విన్నాక అక్షతలు అమ్మవారి మీద కొన్ని వేసి మన శిరస్సు మీద ఆడపిల్లలు వేసుకోవాలి. తర్వాత భర్తలకి పెద్దవాళ్ళకి నమస్కారం చేసి అక్షింతలు వేయించుకుని ఈ బుట్ట వాయనం ఇచ్చి సాయంకాలం లోపల సూర్యాస్తమయం లోపల మీకు ఎన్ని వాయనాల లెక్క ఉంటే ఆ వాయనాలు లెక్క ప్రకారం అప్పచెప్పాలి. శనగలు, రవికల బట్ట, తర్వాత పళ్ళు, పువ్వులు, పసుపు రాసి తాంబూలం ఇచ్చి కాటుక ఇచ్చి వారికి అక్షింతలు ఇచ్చి దండం పెట్టుకుని అక్షింతలు వేయించుకోవాలి. కుదిరితే 5 ఏళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ మనకు 5 ఏళ్ళు అయిపోయినాయి కానీ మీరు గౌరీ పూజ లక్షణంగా చేసుకోవచ్చు. ఈ 4 వారాలు మంగళవారాలు విశేషమైనవి. ఎవరైనా వాయనం ఇస్తాం, తాంబూలం ఇస్తాం, మా ఇంటికి రండి అంటే వెళ్ళండి. మీ ఇంటికి వచ్చి ఇస్తామంటే చక్కగా తీసుకోండి. అన్నీ మంచివే. శ్రావణ మంగళవారపు కాటుక ధరిస్తే కనుక 5వ తనానికి మంచిది అని చెప్తారు. మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. నమస్తే. నమస్తే.